హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వాహిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు వచ్చేసి వీడియో అయితే ఏంటంటే ఆర్ట్ గురించి అనమాట. జస్ట్ నార్మల్ పెన్సిల్ ఆర్ట్ చూపిస్తున్నాను. ఇంకా దీని కలరింగ్ అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఆర్ట్ పరంగా మా ఇంట్లో ఎవరికి బాగా ఇంట్రెస్ట్ అంటే మా లాస్ట్ సిస్టర్ అనమాట. మీకు తెలిసిందే కదా, మొత్తం మేము 3 సిస్టర్స్ అనమాట. మా లాస్ట్ సిస్టర్ కి ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్. మిగతా వాళ్ళం కూడా ఓకే, డ్రా చేయడం అది ఓకే ఫైన్, బట్ ఒక మనిషిని చూసి ఆ మనిషిని కూడా గీయగలిగే కెపాసిటీ, ఇంట్రెస్ట్, చాలా ఇష్టం అవన్నీ ఉన్నవైతే దానికే. సో చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట. మాకు ఇన్స్టాగ్రామ్ లో ఆర్ట్ ఎక్విజిషన్ అనే పేజ్ ఉంది. మేము వేసిన ఆర్ట్స్ అవన్నీ అందులో ఉంటాయి అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు మీరు మీ ఆర్ట్స్ అవి యూట్యూబ్ లో అట్లా పెట్టట్లేదు, పెట్టొచ్చు కదా, బాగుంటాయి కదా, దాని గురించి చెప్పొచ్చు కదా, మాట్లాడొచ్చు కదా అని. సో అవన్నీ అయితే ఇప్పుడు ప్రెసెంట్ నేను కలెక్షన్ అది నా దగ్గర లోపల ఉంది, కానీ అంతా వీడియో తీయలేదు. కానీ సో రీసెంట్ గా తను ఒక ఆర్ట్ వేసింది అనమాట. సో ఆర్ట్ గురించి అయితే వీడియో తీసింది. ఆ వీడియో గురించి నేను చెప్తున్నాను. మేమైతే మొత్తం మా ఫ్యామిలీ 5 మెంబర్స్ అనమాట. మా ఫాదర్, మదర్ అండ్ మేము ముగ్గురం సిస్టర్స్. నేను ఎల్డర్ సిస్టర్ అనమాట. తర్వాత బిందు, తర్వాత వర్షిని. సో ఈ ఆర్ట్ ఏమొచ్చి వర్షిని డ్రా చేసింది. అండ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే మా ఫాదర్ ఇలా ఆర్ట్ పరంగా కానీ ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు అనమాట. అంటే మీకు ఇలా చేయాలంటే ఓకే చెయ్యండి అమ్మా, మంచిదే కదా, అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది మాత్రం ఆయన చెప్పేవారు. అండ్ ఆర్ట్ కూడా ఏదో నార్మల్ గా అలా డ్రా చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఆయన అంటూనే ఉండేవారు, ఆర్ట్ అంటే జస్ట్ అలా డ్రా చేసే ఒక మనిషిని చూసి గీయగలగాలి, అది కావాలి నాకు అని అంటూ ఉండేవారు. సో నేను బిందు అయితే పెద్ద ట్రై చేయలేదు, కానీ వర్షిని అయితే ఆయన చెప్పిన తర్వాత అలా ట్రై చేసింది. ట్రై చేసే ప్రెసెంట్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ మావి కూడా మీరు ముందు చూసుంటారు షార్ట్స్ లో. మా వీడియోస్ కూడా పెళ్ళయ్యాక మా హస్బెండ్స్ తో పాటు వీడియోస్ అవి కూడా డ్రా చేసి ఆ షార్ట్స్ అవి అయితే తను పెట్టింది అనమాట. సో చాలా చక్కగా గీస్తుంది. నేనే అసలు అంటే మా ఫాదర్ చెప్పిన వెంటనే తను చూసి అలాగా నేర్చుకోవడానికి ట్రై చేయడం అవి చాలా మెచ్చుకోవాలి. అండ్ ఆర్ట్ పరంగే కాదండి, తను టాయ్స్ చేస్తుంది. పెళ్లిళ్ళకి నాకు తెలిసి మీరు పెద్ద వీడియోలో చూడొచ్చు, పెళ్లిళ్ళకి తను బొమ్మలు అవి చేసింది. ఇప్పుడు సైడ్ గా పెడుతున్నారు కదా, ఫ్రంట్ గా డాల్స్ అవి రెంటల్స్ కార్డులకి ఇస్తున్నారు. తను అలాంటివైతే నా పెళ్లిలో టైంలోనే 2020లోనే తను పెళ్లి కూతురు చేసే రోజుకైతే రెడీ చేసింది అనమాట. అండ్ తర్వాత అవి కొంచెం నా దానికైతే మట్టితో తయారు చేసింది. తర్వాత బిందు మ్యారేజ్ టైంకి అయితే డాల్స్ తీసుకుని వాటికి అన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేసి అవి చేసి అవి చాలా బాగున్నాయి అనమాట. చాలా మంది అడుగుతూనే ఉండేవారు వాళ్ళ పెళ్లిళ్ళకి, వాటికి, శ్రీమంతాలకి. మా శ్రీమంతాల వీడియోలు అవి పెట్టలేదు, కానీ శ్రీమంతాలకి కూడా అలా ఒక అమ్మాయికి శ్రీమంతం చేసినట్టు ఆ స్వీట్స్ అని చిన్న చిన్నగా నీట్ గా తయారు చేసి వాటి పెయింటింగ్ వేసి చాలా బాగా చేసి పెట్టింది అనమాట. మేమైతే ఎప్పుడు రెంటల్ పర్పస్ కి వాటికి దేనికి ఇవ్వలేదు, కానీ తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు అప్పుడప్పుడు పెళ్లిళ్ళకి తీసుకొని వెళ్తారనమాట. సో ఏంటంటే అవి కాస్త తీసుకుని వెళ్ళినప్పుడు పాడవడం అవి చేస్తున్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వడం మానేసాం అనమాట. ఇంట్లోనే ఉన్నాయి అవి. మట్టివి ఏదంటే కొన్ని రోజుల తర్వాత ఎలాగో తెలిసింది కదా, అవి తగిలి ఇవి తగిలి పాడైపోయి, కానీ డాల్స్ అవి అయితే బాగానే ఉన్నాయి. సో తనకి ఆర్ట్ పరంగా ఏదైనా చాలా ఇంట్రెస్ట్ అనమాట. నేను చెప్తున్నాను, నన్ను లాంగ్ వీడియోస్ పెట్టాలి కదా, చెయ్యాలి కదా, ఆర్ట్ అవి కూడా పెడితే బాగుండేమో అంటే తను అంటూనే ఉండదు. ప్రస్తుతానికి అంత టైం లేదు, తను వర్కింగ్ అనమాట, అంత టైం లేదు, బట్ ఓకే ట్రై చేద్దామని. అండ్ అంతేకాదు మా వాడు అండ్ మా చెల్లి వాళ్ళ బాబు వీళ్ళ బర్త్డేస్ కి అయితే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్న బెస్ట్ మెమరీ ఫొటోస్ అన్ని చాలా నీట్ గా డ్రా చేసింది. ఒక బుక్ ఉంటది, నేను ఇషాన్ బుక్ అయితే చూపిస్తాను మీకు త్వరలోనే వీడియోలో. అసలు ఎంత చక్కగా గీసిందంటే వాళ్ళని ఆ ఫోటోలో చూసినా అందులో చూసినా ఒకలాగే అనిపిస్తుంది, అంత చక్కగా గీసిందనమాట. సో టైం స్పెండ్ చేసి, తనకి లీవ్ ఉన్నదే ఒక రోజు ఉన్నది, ఒక రోజు ఒక 2 hours 3 hours స్పేర్ చేసి ఈ ఆర్ట్ అనేది గీసింది అనమాట. సో ఈ ఆర్ట్ ఇంకా కలరింగ్ అది ఇవ్వడం అవ్వలేదు, ఓన్లీ పెన్సిల్ స్కెచ్ గీసింది. సో కలరింగ్ అది ఇచ్చాక నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఖచ్చితంగా పెడతాను. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉంటదన్నమాట, ఒక హాబీగానో. వాళ్ళకి కొంచెం మైండ్ కూడా ఫ్రెష్ అవుతూ ఉంటది అనమాట ఇలాంటివన్నీ చేసుకుంటే. సో నేనైతే ఎవరికైనా సరే అండి, ఒక సైడ్ హాబీ అంటూ ఉంటది ఈ రోజుల్లో, ఈ జనరేషన్ లో. అసలు ఉదయం లెగిస్తే చాలు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. వర్కింగ్ వాళ్ళైతే వర్క్ చేసుకోవాలి, ఇటు ఇల్లుని మేనేజ్ చేసుకోవాలి,
హెల్త్ని మేనేజ్ చేసుకోవాలి, ఎంత స్ట్రెస్ ఉంటుందో. సో ప్రతి ఒక్కరికి అయితే స్విమ్మింగో లేకపోతే ఆర్టో లేకపోతే సింగింగో ఏదో ఒక పర్టికులర్ హాబీ అంటుంటే ఖచ్చితంగా రిలాక్స్ అవ్వచ్చు. అయితే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడమో, ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్ళడమో, ట్రావెలింగ్ చేయడమో, ఇలా ఏదో ఒకటి ఉంటే ఖచ్చితంగా మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. అసలు చూడండి, ఆర్ట్ అనేది ప్రతిదీ ఎంత డీటెయిలింగ్ ఇస్తుందో. మావి కూడా డ్రా చేసినప్పుడు పర్టికులర్గా మేము వేసుకున్న ఆర్నమెంట్స్ కూడా ఎంత డీటెయిలింగ్ గా గీస్తుందో అసలు మాకైతే చాలా ముచ్చటేస్తుంది. అండ్ ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చాలా ఎంకరేజ్ చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఉన్న టాలెంట్ అది ఎంత ముచ్చటగా అనిపిస్తూ ఉంటుందో. సో ఈ డయాగ్రామ్ అయితే వేసి నాకు సెండ్ చేసి పెట్టినప్పుడు నేను షాక్ అయినా. అంత టైం స్పెండ్ చేసి పాపం వచ్చి ఒక్క హాలిడేలో కూడా అంత టైం స్పెండ్ చేసి పెట్టిందంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎంకరేజ్మెంట్ అంటూ ఉండాలి. మనకేదో ఒక ఇష్టం ఉంది అని మనకు అనిపిస్తే సరిపోదు, మన ఫ్యామిలీ కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఓకే, వీళ్ళకి పర్టికులర్గా దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, దీన్ని కొంచెం సపోర్ట్ చేద్దాం. అంటే సపోర్ట్ అంటే ఏదో చేసి అక్కర్లేదండి. మనం ఒక వీడియో చేసిన ఒకటి నేనే అనుకోండి యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, అందులో వీడియోస్ పెట్టాలి, అది ఇది అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ ఉండేది. బట్ వెనకాల మన ఫ్యామిలీ అంటూ సపోర్ట్ చేసి పెడుతుంది. ఇంకా ఇలా చేయాలమ్మా, అవి చేయాలమ్మా, అవి ఎడిట్ చేయాలమ్మా, ఇంకా ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో, ఐడియాస్ అన్నమాట. సో మనం పెట్టిన తర్వాత దాన్ని షేర్ చేయడము. ఇప్పుడు మన తాలకే ఉంటారు, మన చుట్టాలే ఉంటారు. ఎంతమంది మీరు పెట్టేది షేర్ చేస్తున్నారు అంటే నేను ఏం అనట్లేదు, బట్ అందరూ చేస్తారని కూడా అనట్లేదు. చాలా మంది చేయని వాళ్ళే ఉంటారు. సో ఒకళ్ళు ఇలా పైకి వెళ్తున్నారంటే వెంటనే వెనకాల లాగడానికే చూస్తారనమాట. ప్రతి ఒక్కరికి ఏమి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఎవరికైతే చిన్న చిన్న టాలెంట్స్ ఇలా ఉన్నాయో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. డిస్కరేజ్ చేసి, అంటే మనం చేసేవేమి తప్పు విషయాలు కాదు కదా, దాన్ని డిస్కరేజ్ చేసి ఎలా దాన్ని బ్యాగ్కి లాగాలి, చేయాలి, ఇలాంటివన్నీ పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేయాలి. అంటే ఒకే ఒక లైఫ్ కదా, ఆ లైఫ్ లో మనం చేసేది మంచా చెడా అని తెలుసుకునే జ్ఞానం అయితే ఉంది కదా. సో అలాంటివన్నీ పట్టించుకోకుండా మీకున్న ఇంట్రెస్ట్ అవి మాత్రం ఏ ఏజ్ అయినా, చిన్నవని పెద్దవని ముసలైపోని ఏదైనా సరే, ఏ ఏజ్ లో అయినా సరే వదిలేయకూడదండి మీకున్న ఇంట్రెస్ట్ అంటూ మీరు చక్కగా ఉంచుకుంటే హ్యాపీగా ఉండగలరు అనమాట. మీ సోల్ హ్యాపీగా ఉండగలదు. ఇప్పుడు మెడిటేషన్ అని, యోగా అని ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే ఫైన్. ఎందులో ఇంట్రెస్ట్, కుకింగ్ అని, ఏ పని చిన్నది పెద్దది అని ఏమీ ఉండదండి. అవన్నీ బయట వాళ్ళు అనుకునే పర్సెప్షన్లో అది మిమ్మల్ని వెనక్కి లాగడానికి ఉద్దేశించే వాళ్ళు అంటారు. కానీ ఏది చిన్నది పెద్దది ఉండాలి. ఏదో ఒకటి చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది అనమాట. లేకపోతే అలాగా కూర్చొని ఒక దగ్గర అలాగా ఆలోచించి మన హెల్త్ పాడు చేసుకోవడం తప్ప వేరేదేమీ ఉండదు. సో మనిషి అనేవాడు బిజీగా ఉండాలన్నమాట. మా ఫాదర్ ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు, ఏ నిమిషం ఖాళీగా ఉండకూడదు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాం అనుకోండి, పక్క వాళ్ళ గురించి ఆలోచించడం, మన గురించి ఆలోచించడం, మన లైఫ్ గురించి ఆలోచించడమే మిగులుతుంది. ఆలోచన వల్ల హెల్త్ స్పాయిల్ అవ్వడం తప్ప పెద్ద ఏమీ ఉండదు. సో ఆయన ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి క్షణం బిజీగా ఉండాలి మీ లైఫ్లో. సో అప్పుడు మనకి నిజంగా దేని గురించి అంత ఆలోచించే టైం కూడా ఉండదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ డే అలా రన్ అవుతూ ఉంటే పర్టికులర్గా ఒక నిమిషం ఆగి ఆలోచించుకునే గ్యాప్ ఉంటుంది కదా. సో హెల్త్ బాగుంటుంది. అండ్ అలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటేనే మన మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ మనం కూడా బాగుంటాం అనమాట, హ్యాపీగా ఉంటాం. సో మీరే చేసుకోవడం కాదు, పక్క వాళ్ళ టాలెంట్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో వర్షిని అయితే చిన్నప్పటి నుంచే తనకి డ్రాయింగ్ అంటే బాగా పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉండేది. డ్రాయింగ్ క్లాసెస్కి కూడా వెళ్ళేది. కొన్ని రోజులు అలాగా పెన్సిల్ ఆర్ట్ అది స్పెషల్ గా నేర్చుకుంది అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ యూజ్ చేస్తుంది. స్కెచ్ అది కూడా షేడింగ్ అది అయితే చాలా బాగా వేస్తుంది. అసలు ఏదో డ్రాయింగ్ మామూలుగా అనుకుంటాం కానీ చాలా టైప్స్ ఆఫ్ షేడింగ్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ యూజ్ చేయడం ఉంటుంది. అండ్ కలరింగ్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మొత్తం పెన్సిల్ ఆర్ట్ అనేది కంప్లీట్ అయింది. సో మీకు కలరింగ్ వేసాక నెక్స్ట్ మీకు నేను చూపిస్తాను వీడియోలో. కలరింగ్ అది వేసాక ఇంకా మీకు కొంచెం ఎలాబరేట్ అయ్యి కనపడుతుంది. సో అంతవరకు సెలవు, బాయ్.